మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జరిగినటువంటి మదర్ డైరీ ఎన్నికల్లో మరి నేను పోటీ చేయడం జరిగింది. ఈరోజు పాడి రైతులు శ్రేయస్సే నా ప్రధాన ఎజెండాగా నేను పాడి రైతుల చైర్మన్లందరినీ కలవడం జరిగింది. ఈరోజు మదర్ డైరీలో ప్రతి సెంటర్కు 2 నుంచి పోయిన సంవత్సరము 2 బిల్లులు ఉండే. మరి ఈ సంవత్సరము పోయినసారి ఎక్కినటువంటి పాలక వర్గము మదర్ డైరీని అస్తవ్యస్తంగా చేసి దానిని పట్టించుకోకుండా పాలకవర్గం పాడి రైతులను విస్మరించింది. సుమారు ఇప్పుడు ఒక్కొక్క సెంటర్కు 7 నుంచి 8 బిల్లులు బాకీ పడ్డాయి. తద్వారా ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో పాడి రైతులు పక్షాన మరి ఇప్పుడు ఉన్నటువంటి పాలక వర్గానికి వ్యతిరేకతనే నా గెలుపు. మరి వాళ్ళు ప్రతి ఒక్కరూ నా గెలుపు కృషి చేసిర్రు. మరి వ్యతిరేకమైనటువంటి ఈ పాలకవర్గం ఒకసారి ఆలోచన చేసుకోవాలి వాళ్ళ మీద ఎంత వ్యతిరేకత అనేది ఉందని. మరి అదేవిధంగా నాకు సహకరించినటువంటి పాడి రైతులకు 2 జిల్లాల్లో ఉన్నటువంటి సొసైటీ అధ్యక్షులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వారు నాకు గెలుపులో ప్రధానంగా మరి అందరూ కలిసి నాకు సహాయం చేయడం జరిగింది. మరి అదేవిధంగా భవిష్యత్తులో మదర్ డైరీ ఇప్పుడున్నటువంటి పరిస్థితిని గట్టెక్కడానికి మరి తగు జాగ్రత్తలు తీసుకొని ఇదివరలో ఉన్నటువంటి మదర్ డైరీగా మరి ఇప్పుడు లేదు ప్రస్తుతం. మరి దాన్ని గాడిలో పెట్టే ప్రయత్నంలో నా వంతు కృషి చేస్తానని, మరి పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులను వెంటనే ఉన్నటువంటి పాలక వర్గం పైన మరి తీసుకొచ్చి ఖచ్చితంగా బిల్లులు ఇప్పిస్తానని చెప్పేసి ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటూ మరొకసారి నాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. మదర్ డైరీలో ఖాళీ అయినటువంటి 3 డైరెక్టర్ ఎన్నికలు జరిగిన విషయం మీకు అందరికీ తెలుసు. మరి ముఖ్యంగా పాడి రైతాంగం అంతా కూడా 7 బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నటువంటి వేళ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 70 కోట్ల లాసులోకి తీసుకుపోయారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నికలు జరిగితే క్యాంపులు నిర్వహించిన 3 2 కూడా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు రచ్చ లక్ష్మణరెడ్డి గారు, అదేవిధంగా సందిళ్ళ భాస్కర్ గౌడ్ గారు గెలవడం నిజంగా పాడి రైతులకు మరియు చైర్మన్లకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం. ప్రతిపక్షంగా మీరు ఉండి ఈ మదర్ డైరీని ప్రభుత్వ కబంధ హస్తాల నుంచి రక్షించుకోవడానికి పోరాటం చేయండి. గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు 15,000 లీటర్లు హాస్టళ్లకు సప్లై చేశారు మదర్ డైరీ నుంచి. అదేవిధంగా యాదగిరిగుట్ట, చెరువుగట్టు, వేములవాడ ఇతరత్ర దేవస్థానాలు ఏదైతే ఉన్నాయో ఆ దేవస్థానాలకు మరి నెయ్యి సప్లై చేసేది. మరి అటువంటి సప్లై చేసే నెయ్యిని కూడా ఒక్క తలంపోటుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేసింది. దాని చేత్తో బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో గెలిపించారు. మరి మా ఆలేరు నియోజకవర్గానికి చెందినటువంటి సందిళ్ళ భాస్కర్ గౌడ్ గారు రాజపేట మండలం మరి బీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్ వారు కూడా పోటీ చేసిర్రు ఆలేరు నియోజకవర్గం నుంచి. వారికి గత మదర్ డైరీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 300 ఓట్లలో 240 ఓట్లు పడ్డాయంటే ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో ఒకసారి ఆలోచించుకోవాలి. ఇప్పటికైనా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ జిల్లా మంత్రివర్యులు, అదేవిధంగా మా శాసనసభ్యులు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి మా యాదగిరిగుట్ట నెయ్యి విషయంలో కానీ ఈ హాస్టళ్ళకి ఇచ్చే కానీ మదర్ డైరీకే ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. పాడి రైతులతో పెట్టుకుంటే ఎవడు కూడా మిగలడు. దయచేసి మరి ఈరోజు మా 2 క్యాండిడేట్లు గెలవడానికి కారణం మా జిల్లా నాయకత్వం జగదీశ్వర్ రెడ్డి గారు. వారి నాయకత్వంలో వారిచ్చిన ఆదేశాలను మా జిల్లా మాజీ మంత్రివర్యులు మరి మాకు వారిచ్చినటువంటి ఆదేశాల ప్రకారం అందరం కూడా ఈ ప్రాంత రైతాంగం, ఈ ప్రాంత బీఆర్ఎస్ పార్టీ సభ్యులు అందరం కూడా కలిసి మరి రచ్చ లక్ష్మణరెడ్డి గారిని, అదేవిధంగా భాస్కర్ గౌడ్ గారిని
గెలిపించడం జరిగిందని చెప్పి వారందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు.